హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే చాలా రోజుల నుండి ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అటువంటిది ఈ రోజు అయితే రానే వచ్చేసిందండి. ఏంటి బాబు అంత హ్యాపీగా ఉన్నావు, ఈరోజు అంత స్పెషాలిటీ ఏంటి అని మీ అందరూ నన్ను అడుగుతున్నారు కదండి. అవునండి, ఈరోజు అయితే చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే మనందరం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, అటువంటిది దేవుడి శుభకార్యం మా అందరి చేతుల మీదుగా జరుగుతూ ఉన్నదంటే అంతకన్నా గొప్ప అదృష్టం ఏముంటుందండి. అవునండి, ఈరోజు శ్రీ రాధా కళ్యాణం జరుగుతూ ఉన్నదండి. అది కూడా శ్రీమద్ భాగవత సప్తాహం మొట్టమొదటిసారిగా జరిగిన ప్రదేశం సుక్రతాలండి. ఆ సుక్రతాలలో శివధాంలో శ్రీ రాధాకృష్ణుల కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతూ ఉన్నదండి. ఫ్రెండ్స్, శివధాంలో శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమం అయిన తర్వాత శ్రీ రాధాకృష్ణుల కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నారండి. ఫ్రెండ్స్, అటువంటి కార్యక్రమం మన కళ్ళ ముందు చూడడం నిజంగా మన అదృష్టంగానే భావించాలి. ఇప్పుడైతే స్టేజ్ డెకరేషన్ అయితే చాలా అందంగా అలంకరించారండి. ఇప్పుడైతే రాధాకృష్ణుల్ని రెడీ చేస్తారు. మా కృష్ణయ్య పెళ్ళి కొడుకాయని, మా రథమ్మ పెళ్ళి కూతురాయని. ఫ్రెండ్స్, మీకు మొత్తం వీడియో మొత్తం చూపిస్తానండి. ఇంతటి చక్కటి కార్యక్రమం నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అందరం కలిసి మాకు శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్న ఎంటి అల్వర్ స్వామి వారిని గుర్రపు బండి మీదగా ఊరేగింపుగా మేమైతే తీసుకొస్తున్నామండి. ఒక పక్కన బాజా భజంత్రీలతో హరిరామ సంకీర్తనలతో మొత్తం సుక్రతలంతా మారుమోగిపోతూ ఉన్నదండి. ప్రతి వీధి ఊరేగింపుగా ఎంటి అల్వర్ స్వామి వారిని ఊరేగింపుగా శివధాం అంటే శ్రీమద్ భాగవత సప్తాహం జరిగిన ప్రదేశానికి ఇప్పుడైతే మేము అందరం తీసుకొస్తున్నామండి. అందరూ హరినామ సంకీర్తనలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. చూసిన తర్వాత నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, శ్రీ రాధాకృష్ణుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇక్కడ స్వామివారికి 58 రకాల పిండి వంటలు అయితే రెడీ చేస్తున్నారండి. మీరు నా వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ రకరకాల పిండి వంటలు ఎలా తయారు చేస్తున్నారో మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, అంతే కదండి, ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే రెడీ చేసేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. ఒక పక్కన అయితే ఇక్కడ ముత్యాల తలంబ్రాలు, పువ్వులు, పళ్ళు అన్నీ రెడీ చేసి ముందుగా పెట్టుకున్నారు. మరి కొంత సమయంలోనే శ్రీ రాధాకృష్ణుల కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా కనుల విందుగా జరుగుతుందండి. ఇటువంటి కార్యక్రమం మన కళ్ళ ముందు జరగడం నిజంగా మన అదృష్టంగానే భావించాలి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, శ్రీమద్ పండిత రత్న సాహిత్య శిరోమణి ఎంటి అల్వర్ స్వామి వారిచే శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము ఉత్తరప్రదేశ్ సుక్రతాల్లో జరుగుతున్నదండి. అలాగే దీని అనంతరం ఇక్కడ శ్రీ రాధాకృష్ణుల కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇప్పుడైతే రాధాకృష్ణులను అయితే రెడీ చేశారండి. పెళ్లి బట్టల్లో రాధాకృష్ణులను ఒకసారి మీ అందరూ చూడండి ఎంత బాగా ఉన్నారో. మనం వీళ్ళిద్దరినీ చూస్తే మన 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత అద్భుతంగా రాధాకృష్ణులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మన ఆంధ్ర తెలంగాణ నుండి వచ్చిన జనం అందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారండి. ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని
పనులైతే పూర్తి చేశారు. ఈ కళ్యాణ మహోత్సవం మనకి చూడడం అంత అదృష్టం. అలాంటిది మన చేతుల మీదుగా జరుగుతూ ఉన్నదంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందండి. ఒకసారి మీరు కూడా చూసి నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. బాగుంటుంది. ఎందుకంటే దీనికి ఎక్కడ డిస్టర్బెన్స్ అంతా పెట్టడం సెట్టింగ్. దయచేసి ఎవరు కూడా దీన్ని కాకపోతే
హ్యాపీ